దేవుని నమ్మకం వందనాలు. మీతో చిన్న విషయాన్ని షేర్ చేసుకుని దేవుని నాకు ఇచ్చిన ఘనతను బట్టి మీకు వందనాలు. నా పేరు రాజ్ కుమార్. నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఒరిస్సాలో సేవ చేస్తూ వస్తున్నాను హిందూ ప్రజల మధ్యలో. ఇది పూరి జిల్లా. ఇక్కడ చూసిన పిల్లలందరూ వీళ్ళు ఒక ఇటుకలు బట్టీలో పనిచేసుకునే వాళ్ళ పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క పిల్లలు. వీళ్ళు మ్యాక్సిమం పొద్దున్న మాటలు అందరూ హోటల్స్లో గట్రా అట్లు ఇట్లు గిన్నెలు గట్రా పని చేసుకుంటూ ఉంటారు. స్కూల్కి సరిగ్గా వెళ్తూ ఉంటారు. అయితే ఈ అబ్బాయి వాళ్ళ కుటుంబం ఫస్ట్ నాకు కలిశారు. వాళ్ళు దేవుడి సంఘాన్ని నడిపించడం జరిగింది. సో అప్పుడు దేవుడు మనకి ఇచ్చిన భారాన్ని బట్టి వీళ్ళకి ఎంతో కొంత చదువు చెప్పాలని పొద్దుగా సాయంత్రం కొన్ని క్లాసులు చెప్తూ ఉంటాం, నడిపిస్తూ ఉంటాం. ఇక్కడ వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళకున్న జాతిని బట్టి వాళ్ళు స్కూల్లో కూడా సరిగ్గా పాఠాలు చెప్పరు. వీళ్ళకి పట్టించుకోరు ఎవరు కూడా. టీచర్లే పట్టించారు, గవర్నమెంట్ టీచర్లే పట్టించుకోరు. అంటే సరిగా పాఠాలు చెప్పరు. పిల్లలు అడిగితే ఎవరంటే మాకు చెప్పట్లేదు, ఒడియా వాళ్ళకి చెప్తున్నారు అని చెప్తున్నారు. అయితే వీళ్ళు వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారు అన్నమాట. కూలి పనులు చేసుకుంటారు. దేవుడు మనకి ఇచ్చిన భారాన్ని బట్టి వీళ్ళు చదువు చెప్పాలని ఒక 3 నెలలుగా నేను మా అమ్మాయి మాట్లాడుకుని ఇది స్టార్ట్ చేసాం మా సంఘం. అంతకుముందు దేవుని పరిచయం బట్టి వివిధ ప్రాంతాలకు వెళ్ళడం, వాక్య పరిచయం చేయడం, పాస్టర్ని సేవకులను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడిని. అయితే దేవుడు ఇచ్చిన ఈ యొక్క భారాన్ని బట్టి అది చేస్తూ ఇది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో పిల్లలందరూ పేద పిల్లలు, అంటే ఇందులో చాలా మంది కూడా హిందూ కుటుంబాలకు చెందిన పిల్లలే. కొంతమంది ఒకే కుటుంబం మాత్రం దేవుడు తెలిసిన పిల్లలు, మిగతా అందరూ తెలియదు. అయితే దేవుడు మనకి ఈ యొక్క బస్తీ నుంచి దేవుడు మనకి ఒక 15 మంది పిల్లల వరకు ఇచ్చారు. ప్రస్తుతానికి ఈరోజు తుఫాన్ కాబట్టి పిల్లలు తక్కువ మంది వచ్చే దాంట్లో సంఘం అంతా నిండిపోయే పిల్లలు. వీళ్ళే సండే స్కూల్కి వస్తున్నారు. సండే స్కూల్ పరిచయం కూడా వీళ్ళ మధ్యన జరిపిస్తూ ఉన్నాం. చాలా మంచి ఏరియా నుంచి దేవుడు మాకు పరిచయం దేవుడి చిన్న సాక్ష్యం దీవించింది. ఆమేన్ ఆమేన్. చాలా సంతోషంగా. ఈ పిల్లలే స్కూల్కి బొత్తుగా ఇంత పెద్ద పిల్లలైనా కనీసం ఒకటే నంబర్లో ఏబిసిడీలు కూడా రావు. మరి వీళ్ళని నెక్స్ట్ క్లాస్లోకి పంపిస్తారని గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెడుతుంటారు. అయితే ఈ పిల్లలు ఏంటంటే హోటల్లో పని చేస్తుంటారు వలన స్కూల్లో తిండి కంటే హోటల్ తింటే బాగుంటుంది, ఇష్టపడతారు. సాయంత్రం 4 గంటలకు మిగిలిపోయిన అన్నంలో పెట్టేస్తారు, పని చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు అక్కడ హోటల్లో పనిచేసి మిగిలిన అన్నాలు పట్టుకుని ఇంటికి వచ్చి పెంచుకుంటూ ఉంటారు. తర్వాత చిన్న పిల్లలు నిజం చెప్పాలంటే అక్కడున్న తల్లిదండ్రులు కూడా వీళ్ళు చదువుతున్నారా, ఏం చదువుతున్నారని కూడా నాకు గుర్తు పెట్టరు. స్కూల్కి వెళ్తున్నారా లేదా అని చూడరు. స్కూల్కి వెళ్ళంటారా అని చెప్తున్నాను రోజు. స్కూల్ దూరం అండి, సైకిల్ లేదండి, లేకపోతే టీచర్లు చెప్పట్లేదండి, వెళ్ళిన అర్థం కావట్లేదండి. ఇప్పుడు వీడు ఉన్నాడు అనుకోండి, 10 అంకెల వరకు నేర్పించాం. ONI1 నుంచి 10 అంకెలు ఇంగ్లీష్లో. ఇప్పటికి ఇంగ్లీష్ చెప్తావట్రా? ONI1 చెప్తావా? కోహిబుకి ONI1 TW కోహిబో. 2వ ఎక్క కూడా వచ్చింది మా వాడికి. 2వ ఎక్క నేర్చుకున్నాడు. వీళ్ళందరికీ కూడికలు, తీసివేతలు, గుణకారాలు నేర్పించాను. నా అబ్బాయి కూడా ఇప్పుడు బాగాహారం నేర్పిస్తున్నాడు. పెద్ద అబ్బాయి 8వ క్లాసు బాగాహారాలు నేర్చుకుంటున్నాడు. కొన్నిసార్లు కానీ మా అమ్మాయి కూడా ఉంది. మీ పాప కూడా టీచింగ్ తీసుకుంటాడు. అప్పుడప్పుడు ఒడియా క్లాసులు, సాంస్క్రిట్ క్లాసులు తీసుకుంటాడు. సాంస్క్రిట్ కూడా ఆడున్నాడు అనుకోండి, ఒక సబ్జెక్ట్ సాంస్క్రిట్. ఆడు 8th క్లాస్ సాంస్క్రిట్. సాంస్క్రిట్ ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ లో వస్తుంది. ఫస్ట్ లాంగ్వేజ్ ఒడియా వస్తుంది, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. కాకపోతే వీళ్ళకి ఒక నియమం ఉంటుంది. ఈవెన్ మా అమ్మాయి కూడా సాంస్క్రిట్ చదవాలి. ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఒడిశాలో CBSE అయినా స్టేట్ గవర్నమెంట్ సిలబస్ అయినా సాంస్క్రిట్ అనేది ఒక సబ్జెక్ట్ గా నేర్పిస్తారు. సో మా అమ్మాయి కూడా అప్పుడప్పుడు మన ఆంధ్రాలో అస్సలు లేదు పట్టించుకోరు దాన్ని. మళ్ళీ ఇక్కడ 10th వరకు, 10th లో 9th లో ఆప్షనల్ ఉంది. మళ్ళీ 10th లో ఇప్పుడు ఆప్షన్ ఉంది. హిందీ తీసుకుంటావు, సాంస్క్రిట్ తీసుకుంటావు. మళ్ళీ ఇంటర్మీడియట్ లో అది కూడా 10th వచ్చాక. మన ఆంధ్రాలో అయితే 6th క్లాస్ నుంచే ఏమో దేవుని